హై ఫ్రెండ్స్, పంజాబ్ వర్సెస్ బెంగళూరు, పీబీకేఎస్ వర్సెస్ ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు అద్భుతంగా పోరాడింది. పంజాబ్ కింగ్స్పై 60 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 92 పరుగులతో దంచికొట్టగా, రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరి మెరుపులతో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో తడబడిన పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. భారీ టార్గెట్ను ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్ ఆరంభంలో పోరాడింది. కానీ కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడం పంజాబ్ను దెబ్బకొట్టింది. ప్రభ్సిమ్రాన్ 6 రన్స్ తొందరగానే అవుట్ అయిన జానీ బెయిర్స్టో, రైలీ రూసో ఎదురుదాడికి దిగి బెంగళూరును భయపెట్టారు. ముఖ్యంగా రూసో ఏడాపెడా ఫోర్లతో రెచ్చిపోయాడు. 27 బాల్స్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. బెయిర్స్టో 16 బాల్స్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 27 రన్స్ చేసి అవుటయ్యాడు. బెయిర్స్టో అవుట్ అయిన శశాంక్ సింగ్ సహాయంతో పంజాబ్ను రూసో ముందుకు నడిపించాడు. ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్ను కోహ్లీ రనౌట్ చేసి బెంగళూరుకు బ్రేకిచ్చాడు. 19 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు శశాంక్ సింగ్. ఈ రనౌట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ తర్వాత పంజాబ్ పతనం ఆరంభమైంది. మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యారు. కరణ్ శర్మ బౌలింగ్లో రూసో కూడా వెనుదిరగడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 3, కరణ్ శర్మ, ఫెర్గ్యూసన్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు కోహ్లీ, రజత్ పాటిదార్ కలిసి భారీ స్కోరు అందించారు. 0తో పాటు 10 పరుగుల కోహ్లీ ఇచ్చిన క్యాచ్లను పంజాబ్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. 47 బాల్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో కోహ్లీ 92 రన్స్ చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రజత్ పాటిదార్ 23 బాల్స్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 55 రన్స్తో దంచికొట్టాడు. కామెరూన్ గ్రీన్ 46, దినేష్ కార్తిక్ 18 రన్స్తో చెలరేగడంతో బెంగళూరు 241 రన్స్ చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2 వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్లో గెలుపుతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోగా, పంజాబ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐపీఎల్ పాయింట్ల పట్టింకలో 12 మ్యాచుల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లు దక్కించుకున్న ఆర్సీబీ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో నిలిచింది. 12 మ్యాచుల్లో 4 విజయాలతో 9వ స్థానంలో నిలిచి పంజాబ్ కింగ్స్ నిరాశపరిచింది. ఓకే ఫ్రెండ్స్.